అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదటి రోజే హల్చల్ సృష్టించాడు. దాంట్లో మొట్టమొదటిది ప్రపంచ ఆరోగ్య సంస్థకి నాకు సంబంధం లేదన్నాడు. కోవిడ్ సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు అమెరికా దేశానికి తీరని ద్రోహం చేశారు, మాకు సరైన సమాచారం అందించలేదు, చైనా దేశం పట్ల పక్షపాత వైఖరి వాళ్ళు చూపించారు. ఆయన ఒకటే అన్నాడు, ఆఫ్టర్ ఆల్ చైనా వాళ్ళు ఎంత ఇస్తున్నారు? $39 బిలియన్ల. మేము అమెరికా వాళ్ళు $500 బిలియన్ల ఇస్తే మమ్మల్ని మోసగించడానికి ప్రయత్నించి సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టి బీభత్సానికి కారణమైంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. నాకు దానికి రామ్ రామ్ అన్నాడు. సరే, ప్రపంచ ఆరోగ్య సంస్థ అమెరికా వైదొలిగినా చైనా మాత్రం దానికి మద్దతు ఇవ్వడానికి, ఏదైతే అమెరికా ఇవ్వవలసిన మొత్తాన్ని కూడా చైనా ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఇక రెండవ నిర్ణయం, జన్మతా అక్కడ పుట్టిన వారికి కూడా పౌరసత్వము ఇవ్వము, వివిధ అంశాలను పరిశీలించి మేము ఇస్తామని ఇంకో సంచలనాత్మకమైన నిర్ణయం. అమెరికాలో ఉండే అక్కడ ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళ తల్లిదండ్రులు, అమ్మమ్మ, తాతయ్యలందరూ కూడా భారతదేశంలో ఆందోళన చెందుతున్నారు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో. ఇదేంటో ట్రంప్ వచ్చాడంట, మన భారతదేశ వాసులను ఒక 10 లక్షల మందిని తోలేస్తాడంట అని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఎక్కడ ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా, ఏ సోషల్ మీడియా చూసినా అమెరికా నుంచి 10 లక్షల మందిని బయటికి పంపించబోతున్నారనే వార్తే కనపడతా ఉంది. అది వాస్తవం కాదు. భారతీయులను 10 లక్షల మందిని బయటికి పంపితే అమెరికా దేశమే వాళ్ళు ఏ రకంగా కూడా వాళ్ళ యొక్క కార్యకలాపాలు నిర్వహించుకునే పరిస్థితి లేదు. ట్రంప్ ఏం చెప్తున్నాడు జాగ్రత్తగా గమనించండి. మాకు సాదాసీదా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు వద్దు, మా దేశంలో మాకున్న వాళ్ళకున్న నైపుణ్యాలు కలిగిన వాళ్ళు మా దగ్గరికి రావద్దు. చక్కటి ప్రతిభ కలిగి మా అమెరికా దేశంలో అటువంటి శాస్త్రవేత్తలు కానీ వ్యాపారంలో సమర్థులు కానీ లేనప్పుడు మేము భారతీయులను ఆదరిస్తాం, ఆహ్వానిస్తాం, వాళ్ళని ఉంచుకుంటా ఉంటున్నాడు. అంటే ప్రతిభ అదే కావాలి. చదువుకోవటానికని వెళ్ళి అనుమతి లేకుండా అక్రమంగా పార్ట్ టైం జాబులు చేయటం అనేది ఇక మీదట కుదరదు. మామూలు సాదాసీదా కోర్సులు ఉంటాయి, ఆ సాదాసీదా కోర్సులు చదివితే ఏం ప్రయోజనం ఉండదు. ఈ రోజున అమెరికాకు కావాల్సింది ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలి, డేటా సైన్స్ కావాలి, డేటా మైనింగ్ కావాలి, బిగ్ డేటా కావాలి, మెషిన్ లెర్నింగ్ కావాలి, బ్లాక్ చైన్ టెక్నాలజీ కావాలి, డీప్ టెక్ కావాలా, ఫిన్టెక్ కావాలా. ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి ప్రవేశం తప్పకుండా ఉంటుంది. అక్కడ ఉండే భారతీయులు నిర్వహించే హోటళ్లలో పనిచేయటం, రెస్టారెంట్లలో పనిచేయటం, మోటల్స్లో పనిచేయటం, గ్రాసరీ స్టోర్స్లో పనిచేయటం, ఫార్మసీల్లో పనిచేయటం వాళ్ళు లేరా? దానికి భారతీయులు అవసరమా? మరి డాక్టర్లు ఉన్నారు. భారతదేశం నుంచి భారత సంతతికి చెందిన డాక్టర్లు అమెరికా లేకపోతే అక్కడ జరగదు. హాస్పిటళ్ళు, గవర్నమెంట్ హాస్పిటళ్ళు, ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ కూడా మూతపడిపోతాయి. ఎందుకంటే ఈ రోజున భారతదేశం నుంచి వెళ్ళిన డాక్టర్లు వివిధ రంగాలలో రాణిస్తున్నారు, వాళ్ళ అవసరం ఎంతైనా ఉంది. కనుక ఎవరు భయపడవలసిన అవసరం లేదు. చిన్న చిన్న ఉద్యోగాలు అక్కడున్న వాళ్ళతో పోటీపడి అలాంటి ఉద్యోగాలకు తావు ఉండదు. వక్ర మార్గాల ద్వారా అమెరికా ప్రవేశించిన వాళ్ళు మాత్రం వెనక్కి తోలేస్తారు. అంటే ఏదో రకంగా తప్పుడు డాక్యుమెంట్లతోనూ అక్కడ చేరి ఉంటే దొరికితే మాత్రం బయటికి పంపించేస్తారు. అక్రమ వలసదారులపై వేటు తప్పదు. వాళ్ళు వచ్చి మనల్ని పట్టుకుని బయటికి తోలే కంటే మనం ఏదైనా తప్పుడు డాక్యుమెంట్లతో లేదు అక్కడ అనుమతి లేకుండా అక్కడ ఎవరైనా కొనసాగుతుంటే స్వచ్ఛందంగా వచ్చేయడం మంచిదే. ఈ రోజున భారతదేశంలో మనకేం తక్కువ? ఈ రోజున 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్, మరో 5 ఏళ్ల కాలంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాబోతా ఉంది. ఒక 20 ఏళ్ల తర్వాత వికసిత్ భారత్ 2047 సంవత్సరంలో మనమే ఏ తెల్ల దొరలైతే మనల్ని పరిపాలించారో
ఏ అమెరికా వాళ్ళైతే క్రేజ్ కొద్దీ మనం వెళ్తున్నామో వాళ్ళందరూ వచ్చి భారతదేశంలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసే అటువంటి పరిస్థితి తప్పకుండా రాబోతూ ఉంది. ఈ రోజున వ్యాపార రంగంలో కంపెనీలు నిర్వహించడంలో అమెరికాలో భారతీయ సంతతికి చెందినవారు 24 మంది దాదాపు $5 ట్రిలియన్ల వ్యాపారం చేసేది ఎవరంటే భారత సంతతికి చెందినవారే. వాళ్ళు లేకపోతే ఆ కంపెనీలు మూతపడతాయి, కంపెనీలు నష్టాల్లోకి వెళ్ళిపోతాయి. కనుక ఒక్కసారి మనం గమనిస్తే 24 కంపెనీలు, ప్రపంచంలోనే పేరుగాంచిన ఈ కంపెనీలు మన వల్ల, భారత సంతతి వల్ల అవి రాణిస్తున్నాయి. ఎవరు వాళ్ళు? 1 సత్య నాదెళ్ళ, మైక్రోసాఫ్ట్ కంపెనీ. 2 నీల్ మోహన్, యూట్యూబ్. 3 వసంత్ నరసింహన్, నోవార్టిస్ అనే ప్రముఖ ఫార్మా కంపెనీ. 4 థామస్ కురియన్, గూగుల్ క్లౌడ్ కంపెనీ. 5 రవికుమార్, కాగ్నిజెంట్ కంపెనీ. 6 అరవింద్ కృష్ణ, IBM కంపెనీ. 7 రాజ్ సుబ్రహ్మణ్యం, ఫెడెక్స్ కంపెనీ. 8 పునీత్ రంజన్, డెలాయిట్ కంపెనీ. 9 లక్ష్మణ్ నరసింహన్, స్టార్ బక్స్. 10 సందీప్ కటారియా, బాటా కంపెనీ. మీరు బాటా కంపెనీ మన భారతదేశం అనుకుంటారేమో, అది అమెరికాది. 11 మిసెస్ లీనా నాయర్, ఛానల్ కంపెనీ. 12 మిసెస్ అంజలి సూద్, విమియో కంపెనీ. 13 మిసెస్ దేవిక, ఒగిల్వీ కంపెనీ. 14 మిసెస్ రేవతి అద్వైతి, ఫ్లెక్స్ట్రానిక్స్ కంపెనీ. 15 రఘురామ్, VM వేర్ కంపెనీ. 16 సంజయ్ మెర్హోత్రా, మైక్రాన్ కంపెనీ. 17 సుందర్ పిచై, ఆల్ఫాబెట్ కంపెనీ. 18 నికేష్ అరోరా, పాలో ఆల్టో కంపెనీ. 19 సంతాను నారాయణ్, అడోబ్ కంపెనీ. 20 జార్జ్ కురియన్, నెట్ యాప్ కంపెనీ. 21 మిసెస్ అమ్రపాలి గాన్, ఓన్లీ ఫ్యాన్స్ కంపెనీ. 22 మిసెస్ జయశ్రీ ఉల్లాల్, అరిస్ట్రా నెట్వర్క్. 23 నీరజ్ షా, వే ఫైర్. 24 వివేక్ శంకరన్, ఆల్బర్ట్ సన్స్ కంపెనీ. చూసారా, ప్రపంచ దేశాలలో పేరుగాంచిన 24 కంపెనీలు నిర్వహించేది ఎవరు? భారతీయ సంతతికి చెందిన అమెరికాలో నివసిస్తున్నవారు. దీంట్లో 6 మహిళలు. కనుక ట్రంప్ తోలేస్తా పంపించేస్తా అంటే ఎందుకు పనికిరాని వాళ్ళని, అంటే BA BCom BSc లాంటి కోర్సులు చదివితే భారతదేశంలో కూడా ఏముంది డిమాండ్. కనుక మనకు నైపుణ్యాలు అవసరము. అమెరికాలో అందుబాటులో లేని నైపుణ్యాలను మనం పొందినచో, పరిశోధనలో మనం రాణిస్తే, సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాలకు ఏది అవసరమో అలాంటి దాన్ని మనము నేర్చుకుంటే అమెరికా వాడు దండలేసి ఆహ్వానిస్తాడు. సాదాసీదా కోర్సులకి కాలం చెల్లినట్టే. కనుక అక్కడేదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ హోటళ్ళు, రెస్టారెంట్లు, ఫార్మసీలు, ఈ మోటల్స్ వాటిలో ఉండేవాళ్ళు ఎందుకు? రండి, భారతదేశానికి రండి. గౌరవప్రదంగా ఇక్కడ మనం వ్యాపారాలు చేసుకోవచ్చు. స్వయం ఉపాధి పథకాలు ఉన్నాయి. భారతదేశం శరవేగంతో అభివృద్ధి చెందుతూ ఉంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి కానీ, జాతీయ స్థూల ఉత్పత్తి కానీ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మనం ఎదుగుతున్నాం. అమెరికా స్థూల ఉత్పత్తి 3% ఉంటే భారతదేశ జాతీయ స్థూల ఉత్పత్తి 7% ఉంది. ఈ విధంగా ట్రంప్ వచ్చాడు, సంతకాలు పెట్టాడు, తోలేస్తాడని యూట్యూబ్ ఛానల్స్ వచ్చే పుకార్లను విని తెలుగు రాష్ట్రాల్లో ఉండే తల్లిదండ్రులు కానీ, వాళ్ళ పెద్దవాళ్ళు, తాత, అమ్మమ్మ, నాయనమ్మ లాంటి వాళ్ళు కానీ ఎవ్వరూ ఆందోళన చెందవద్దు. తప్పుడు డాక్యుమెంట్లు లేదు, అక్కడ వీసా కాలపరిమితి అయిపోయిన తర్వాత ఉంటే, తర్వాత మీకు
పని చేయటానికి వర్క్ పర్మిట్ లేకపోతే తక్షణం మనంతటగా మనమే భారతదేశానికి వచ్చేయండి. వాళ్ళ అధికారులు వస్తారు, తనిఖీలు చేస్తారు. భారతదేశానికి సంబంధించిన అన్ని కంపెనీలను, సంస్థలను క్షుణ్ణంగా తనిఖీ చేయబోతా ఉన్నారు. వాడెవడో వచ్చి మన పట్టుకుని మనకి శిక్ష వేసి కొన్ని సందర్భాల్లో భారతదేశానికి వెళ్లకుండా అక్కడే కొంతమందికి జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. ఎందుకయ్యని? ఏం భారతదేశం అన్న గుడ్డుపోయిందా? ఇక్కడ అన్ని అవకాశాలు ఉన్నాయి. కనుక తెలుగువారు మనకేమీ కొరత లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వచ్చాడు. అన్ని అవకాశాలు అందిపుచ్చుకోవటానికి అక్కడ దేహీ అని చెప్పి అక్రమంగా దొంగచాటుగా ఆ పనికిమాలిన ఉద్యోగాలు అమెరికాలో చేసుకునే కంటే మనం ఇక్కడికి వచ్చి గౌరవప్రదంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ జీవనం కొనసాగించడం మంచిది అని ఆర్థిక రంగ విశ్లేషకులు, ప్రజాహితము కోరిన విద్యాధికులు, మేధావులు భావిస్తున్నారు.